అందరికి నమస్తే. మొత్తం ఇప్పుడు ఇంకా పబ్లిక్ ఇష్యూస్ అన్నీ పోయేసి లాస్ట్కు కులగణన జనగణన అనే దాని మీద చర్చ నడిపిస్తున్నారు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చేయకూడదా అంటే చెయ్యాలి, కానీ దీనిలో ఏం మతలబు ఉంది, అసలు ఏం జరుగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటిదాకా మేము చెయ్యం అని సుప్రీంకోర్టుకి చెప్పిండ్రు. తీరా చూస్తే మేము చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇదంతా మామూలుగానే చేసిండ్రు, మోడీ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదంతా రాహుల్ గాంధీ క్రెడిట్, మేము ప్రెషర్ పెట్టినాం కాబట్టి వాళ్ళు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. దీనిలో చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కిందనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మాకు సబ్స్క్రైబర్లు చాలా అవసరం కాబట్టి మీరు సబ్స్క్రైబర్ చేసుకోవాలని అడుగుతున్నాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే మన దగ్గర కులగన్న చేసిండ్రు కదా, చేసి రిజల్ట్ ప్రకటించిండ్రా. ఒక్కోసారి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇదంతా అవకతవకలు ఉన్నాయి, కరెక్ట్గా లేదు, ఇది చేసుకోని వాళ్ళు దగ్గర 3.5 లక్షల మంది ఉన్నారు అని మళ్ళీ ఒక నెల పొడిగించారు. ఆ తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిందా? 1 మంత్ పొడిగించిన తర్వాత ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఇప్పటి వరకు కులగణనకు సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ ఇవ్వలే. ఎక్స్టెన్షన్ తర్వాత పేపర్లో వచ్చిందే మనకు కనిపిస్తుంది, 13,000 మందో 14,000 మందో చేసుకున్నారు. అసలు మొత్తం ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఆ రిపోర్ట్ కనపడతలేదు, ఏ పబ్లిక్ డొమైన్లో లేదు నాకు తెలిసిన వరకు. సబ్జెక్టివ్ కరెక్షన్ ఇంకెక్కడన్నా దాచిపెట్టినో తెలియదు. ఆ రిపోర్టు, ఫైనల్ రిపోర్టు అసలు బీసీ గొడవ నడిచింది కదా, బీసీలు 46%, 56%, ముస్లింలు అందరూ బీసీలకు ఎందుకు అనిపించిండ్రు, లేకపోతే ఓసీలు ఏంది, మిగతా అన్ని సామాజిక వర్గాలు ఏంది అనేది ఫైనల్గా గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే 168 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికీ ఆ కులగన్న కోసం ఇల్లు తిరిగిన ఉన్నారు కదా వాళ్ళు. ఏఎన్ఎంస్ ప్రైవేట్తో చేయించారు, కొన్ని పేపర్లు రోడ్ల మీద పడేసినారు, అన్నీ. వాళ్ళకి ఇప్పటికి కూడా పైసలు ఇవ్వలే. వాళ్ళు ఇప్పటికి ఇంకా చెప్పులేరితే తిరుగుతున్నారు. వాళ్ళకి రోజుకి ఇంత ఇస్తామని చెప్పారు, ఇప్పటిదాకా పైసలు ఇవ్వలే, రిపోర్ట్ బయట పెట్టలే. అయితే అసలు ఈ అంతకుముందు ప్రకటించిన రిపోర్ట్లో కూడా బీసీలు 46% అని వదిలేసారు. ఆ 46%లో గౌళ్ళు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, చారీలు ఎంతమంది ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలు మొత్తం 125, 126 కులాలు ఉంటాయి బీసీలలో. మళ్ళీ ఎవరు ఎంత అని ప్రకటించలే. అది కూడా లేదు. అంటే అది కంప్లీట్ రిపోర్ట్ కాదు, ఇన్కంప్లీట్ రిపోర్ట్. మరి కంప్లీట్ రిపోర్టు ఎక్స్టెన్షన్ తర్వాత ఇవ్వాలి కదా గవర్నమెంట్, ఇవ్వలే, దాన్ని దాచిపెట్టిండ్రు. అంతకుముందు కేసీఆర్ సకల జనుల సర్వే చేసిండ్రు, ఆ రిపోర్ట్ కూడా చాలా రోజులు పబ్లిక్లోకి రాలే. తర్వాత రీసెంట్గా చూసినాం మనం ఆ రిపోర్ట్ను, చాలా రోజుల తర్వాత పబ్లిక్లోకి వచ్చింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దిగిపోదాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, పెద్ద గేమ్ నడుస్తుంది సెంట్రల్లో. ఏంటంటే బీజేపీ, హిందూ, ముస్లిం అంటే మతాల వారీగా వాళ్ళు ఎలక్షన్ టార్గెట్ చేస్తున్నారు. హిందువులు అనే దాని మీద బీజేపీ నడిపిస్తుంది మొత్తం. సమయం వచ్చినప్పుడల్లా ముస్లింలు అనేదాన్ని రెచ్చగొడుతున్నారు. అలా రెచ్చగొట్టి మతాల వారీగా ఓట్లను వేరు చేసి ఒక మతం ఓట్లను టార్గెట్ చేస్తుంది బీజేపీ. అది గమనించిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళేమి బీసీల మీద ప్రేమతోనో లేకపోతే ఇదేదో లెక్క తేల్చి పనిచేద్దామని కాదు. కాంగ్రెస్ కూడా వాళ్ళు మతాలు తీసుకున్నారు కాబట్టి మనం కులాలు తీసుకోవాలి, వాళ్ళు మతాల వారీగా జనాలను విడగొడుతున్నారు కాబట్టి మనం కులాల వారీగా విడగొట్టాలి. కాంగ్రెస్ ఎజెండా ఇది. వాళ్ళు మతాలు, వీళ్ళు కులాలు. ఇంకా మతాల ఎజెండా తీసుకోలేరు కాంగ్రెస్ కాబట్టి కులాలు తీసుకోవాలి. కులాలు తీసుకొని ఇదంతా చేయాలి. కులగన్న చేసింది కూడా తెలంగాణ ఫస్ట్ కాదు, బీహార్ చేసింది, కర్ణాటక చేసింది, తర్వాత మనం చేసినాం. కనీసం కర్ణాటకలో ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ ఉద్యోగాలు దీనిలో కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మన దగ్గర అయితే అసలు ఎందుకు చేసినా కూడా తెలియదు. ఎక్కడ అప్లికేబుల్ అయింది? ఇప్పుడు ఏమైనా అప్లికేబుల్ అయిందా? 42% బీసీలకు సీట్లు అన్నారు, ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలే, దానికి చట్టబద్ధత లేదు. ఏదో గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసి దాన్ని వదిలించుకుందామనే ప్రయత్నంలో ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి వచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ పోయి వచ్చిండ్రు కదా, పోయి ధర్నా చేసి వచ్చిండ్రు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. హామీ ఇచ్చేదేమో వీళ్ళు, కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది వీళ్ళు, దాన్ని సెంట్రల్ అమలు చేయాలి. ముందే చెప్పాలి కదా కండిషన్స్ ఇవన్నీ. మేము సెంట్రల్ని ఒప్పించి 42% ఇప్పిస్తామంటే అది వేరు, డిక్లరేషన్లో మేము ఇస్తామని చెప్పిండ్రు వీళ్ళు.
అది అట్లా అయిపోయింది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది? ఇన్ని రోజులు మేము చేయమన్నారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండ్రు వీళ్ళు అంటే వాళ్ళకు సవాలక్ష పంచాదులు ఉన్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగాలి, ఇదంతా పెద్ద చర్చ నడుస్తుంది. కాంగ్రెస్కు వేరే ఎజెండా ఏమీ లేదు. కాంగ్రెస్ ఆ ఎజెండా పెట్టుకున్నది. కాంగ్రెస్ వాళ్ళని డైవర్ట్ చేయడానికే ఇది తీసుకొచ్చింది. తీసుకురాగానే మొత్తం దిల్లబడి అది మాదే మేం చెప్పబట్టే మోడీ చేస్తున్నాడు, మాదే క్రెడిట్, మేమే చేపిస్తున్నాం కులగణన అని వీళ్ళు ఈ లైన్లో తీసేసుకున్నారు. వీళ్ళు ఈ లైన్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ మొత్తం. నిజానికి ఇది బీజేపీ కులగణన చేస్తే, సెంట్రల్ చేస్తే కాంగ్రెస్కు చావుదెబ్బ. ఇది కాంగ్రెస్కు ఇంకా వేరే ఎజెండా లేదు సెంట్రల్లో మాట్లాడడానికి, ఏం ఎజెండా లేదు. ఒకటి అదాని ఇష్యూ అయిపోయిన తర్వాత కులగణన ఇష్యూ, ఈ 2 ఇష్యూలే వాళ్ళకి మొత్తం ఈ 10-12 సంవత్సరాలలో కాంగ్రెస్కు దొరికిన 2 ఎజెండాలు, అదాని లేకపోతే కులగణన. కులగణన కూడా సెంట్రల్ చేస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్కి ఎజెండా లేదు. ఇంకా కాంగ్రెస్కి ఇది చావుదెబ్బ. అందుకే ఏడవలేక నవ్వుతున్నారు. ఇంకా మాకేం పని ఉంది అని ఏడవలేక మేము సహకరిస్తాం, ఎట్లా అంటే అట్లయితుంది. కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది ఏంటంటే సెంట్రల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడం తప్ప కాంగ్రెస్కి ఏం మిగలలే. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు అక్కడ నుంచి పాకిస్తాన్ ఇండియా ఆ యుద్ధం అదంతా డైవర్షన్ కావాలి సెంట్రల్కి. వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి ఏం పని లేదు, ఓటు పెట్టుకున్నారు. సెంట్రల్ను క్వశ్చన్ చేయడానికే వీళ్ళకి ఏం ఎజెండా లేక అదొకటి తీసుకొచ్చి పెట్టినరు. లాస్ట్కి అది చేసామని సెంట్రల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్కు పని లేకుండా పోయింది. ఇంకా మళ్ళీ మన తెలంగాణకు వద్దాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు అని అంటే అది చట్టబద్ధత కావాలి అన్నారు. అది చట్టబద్ధత కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. ఓపెన్ కాంగ్రెస్ పోయి పదే పోయి చప్పట్లు కొట్టి కాంగ్రెసే హీరో, కాంగ్రెసే కులగణన చేసింది, ప్రపంచంలో ఎవరు చేయాలి అని చెప్పే బీసీ నాయకులకు కూడా తెలుసు ఈ విషయం. ఆర్ కృష్ణయ్య కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడే లైన్ కరెక్ట్గా ఉంది ఈ విషయంలో. మీరు మోసం చేయొద్దు బీసీలను, మీరు 40% రిజర్వేషన్ మీరు ఇస్తామన్నారు, ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము ఊకోమంటున్నాను ఆయన. అంతేగాని మాటికి పోయి స్వీట్ తినిపించి సపోర్ట్లు కొడతలేడు. ఏదో ఈడ కొంతమంది బీసీ నాయకులు ఇంకా అయిపోయింది 40% రిజర్వేషన్ వచ్చేసింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అది బీసీలను తప్పుదో పట్టించడం అవుతుంది. అది వస్తుందో రాదో కూడా తెలియదు. రాదు అనేది చాలామంది చెప్తున్నది. ఎందుకు రాదు అంటే రిజర్వేషన్స్, సుప్రీంకోర్టు 50% ఇవన్నీ ఉన్నాయి. పోయి 9th షెడ్యూల్ పెట్టి వాళ్ళు పెట్టే అవకాశాలు లేవు. ఎప్పుడు పెడతారో తెలియదు. పెట్టే అవకాశమే లేదు. వాళ్ళు పెట్టారు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు 50% రిజర్వేషన్స్ క్రాస్ అయిపోతాయని. మరి ఇన్ని వ్యవహారాలు పెట్టుకొని దీనికోసమే ఈ బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వలేక జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇదొక వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ బీసీలను మోసం చేసి ఎలక్షన్ పెడితే మళ్ళీ దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పటికే సగం ఉన్నది పంచాయతీ అనే వీళ్ళు ఎప్పుడు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సంక్రాంతి ముందల్లో, సంక్రాంతి అయిపోయినాక పెడతాను లోకల్ బాడీ ఎలక్షన్. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, రంజాన్ పోయింది, అన్నీ పోతున్నాయి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్ బెటర్. ఎందుకు అని అంటే ఇవే గొడవలు చెప్పాల్సి వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే 40% రిజర్వేషన్ ఏమైందని సమాధానం చెప్పాల్సి వస్తుంది. బీజేపీ మీద వేసి తప్పించుకుంటే కుదరదు, వీళ్ళు ఇచ్చిన హామీ. ఇట్లా మొత్తం ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. దీనిలో బీసీలు అనే ఓటర్లను టార్గెట్ చేయనికే, వాళ్ళను మోసం చేసినా సరే ఓట్లు రాబడనికే ఇదంతా చేస్తున్నారు. ఒకవేళ సెంట్రల్ చేసినాకనే, లెక్కలు తేలినాకనే చేస్తాం అన్నారు అనుకో, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ ఇవాళ చేస్తుందా? దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అవి మొత్తం సమం చేయడానికి ఇంకొక సంవత్సరం కూడా ఎక్స్ట్రా పట్టవచ్చు, 3 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. మొత్తం క్యాల్కులేషన్స్, లెక్కలు, అసలు ఏ రాష్ట్రంలో ఎవరు ఎట్లున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, లెక్కలు తెలిసే వరకు 3 సంవత్సరాలు పడుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ పెట్టరా? 3 సంవత్సరాల వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండవా మన దగ్గర? ఇప్పటికే సర్పంచులు లేక, జెడ్పీటీసీ లేక, ఎంపీటీసీ లేక గ్రామాలంతా మట్టి కొట్టుకుపోతున్నాయి. గ్రామ పంచాయతీల పైసలు లేవు, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ ఆగిపోయింది, లోకల్ బాడీ ప్రతినిధులు లేక. ఏం జరుగుతుందో అసలు, వీళ్ళ ప్లాన్ ఏందో, వీళ్ళ కథ ఏందో, కానీ వీళ్ళ చేతిలో కత్తి పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మేము జనగణన చేస్తాం, కులగణన చేస్తాం ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ చేతిలో కత్తి పోయింది. వీళ్ళ చేతిలో, కాంగ్రెస్ చేతిలో కత్తి లేదు, ఆయుధం లేదు, ఇంకా ఎజెండా లేదు. ఇంకా మళ్ళీ పట్టుకుంటే అదానే ఎజెండా తప్ప వేరే లేదు వీళ్ళకు. వీళ్ళు ఇప్పటి వరకు మోడీ ఫెయిల్యూర్ని ఎక్కడ పట్టుకోలేకపోయినారు. అందుకే ఇంకా మోడీ అంటున్నాం మనం అంతా. 3వ సారి ప్రధాని అయిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ ఎవరు అంటే లేరు. మోడీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ పాకిస్తాన్ దీంతో కూడా నెగిటివ్ అయ్యింది అని అందరు అంటుంటే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు సెంటర్ అంటే ఎవరు లేరు. కాంగ్రెస్ ఎదగలే ఆల్టర్నేటివ్గా. ప్లస్ కాంగ్రెస్ మిత్రపక్షాలంతా కూడా కాంగ్రెస్ నమ్మే పరిస్థితుల్లో లేవు.
కాంగ్రెస్ చూసినా కదా ఎలక్షన్స్లో ఏమైందో, అన్నీ ఓడిపోయింది, ఎలక్షన్స్ మొత్తం ఓడిపోయినాయి. మహారాష్ట్రలో ఓడిపోయింది, హర్యానాలో ఓడిపోయింది, రేపు బీహార్లో అట్లే కనిపిస్తుంది. అసలు ఎజెండా లేకుండా పోయింది, కాంగ్రెస్కు జీరో అయింది ఎజెండా. 12 సంవత్సరాల మోడీ పరిపాలన తర్వాత కూడా కాంగ్రెస్కి ఏమీ దొరకలే. కాంగ్రెస్ ఏం పట్టుకోలేకపోయింది, దొరకలేదంటే కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్ దగ్గర ఏమి ఎజెండా, ఒక ప్రతిపక్షానికి ఎజెండా లేని అంటే అది ప్రతిపక్షం ఫెయిల్యూర్ అది. సెంట్రల్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ దేశంలో. ఇక ఇప్పుడు ఇది ఈ కులగణన ఇక్కడ చేసి వెలగబెట్టింది లేదు, బయట పెట్టింది లేదు, దాన్ని చేసింది లేదు, చూసింది లేదు, ఉత్తగా చేసి ఇదే ఆదర్శం అన్నారు. అసలు పేపర్ ఏడుంది, ఏది పేపర్ లేదు, ఎంతమంది లెక్క లేదు, పత్రం లేదు. ఇది బీసీలతో ఆడుతున్న గేమ్ ఇదంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.